రైట్. సో బిందు పదం లోకస్ సమ్స్ ప్రాక్టీస్ చేద్దాం. అందులో ఫస్ట్ సమ్ ఏంటంటే ఎలా ఉంటుంది సమ్ బోర్డు మీద చెప్తాను, అది ఎక్కించుకోండి. దాని తర్వాత సొల్యూషన్ మనం ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ లెక్క తెలుగు మీడియంలో ఎక్కించుకుందాం, తర్వాత ఇంగ్లీష్ మీడియంలో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. తెలుగు మీడియంలో సమ్ ఏంటంటే ఇక్కడ రాస్తాను సార్. ఏ 3,0 బిందువు నుండి ఏ 3,0 బిందువు నుండి పి బిందువుకు గల దూరం పి బిందువుకు గల దూరం మరియు ఈ బిందువు నుండి బి -3,0 బిందువుకు గల దూరానికి రెట్టింపు అయితే బిందువుకు గల దూరానికి రెట్టింపు అయితే P వద్ద బిందు పద సమీకరణం కనుక్కోండి. బిందు పద సమీకరణం కనుక్కోండి. అది తెలుగు మీడియం వాళ్ళు లెక్క. మరొకసారి తెలుగు మీడియం లెక్క చదువుతున్నాను. ఒకసారి ఏ 3,0 బిందువు నుండి పి బిందువుకు గల దూరం మరియు పి బిందువు నుండి బి -3,0 బిందువుకు దూరానికి రెట్టింపు అయితే పి వద్ద బిందు పద సమీకరణం కనుక్కోండి. అది తెలుగు మీడియం. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా లెక్క రాసుకోండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు the distance from the point A 3,0 to the point P is twice from the distance from the point P to the point B -3,0. Then find the locus of the point P. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మరొకసారి చెప్తాను సార్ ఆ సమ్ము. The distance from the point A to the point P is twice అంటే 2 times అనమాట. రెట్టింపు 2 times. From the distance of the point P to the point B -3,0. Find the locus of the point P. ఇక్కడ ఏమీ లేదు సార్, మనకి బిందు పద సమీకరణం కావాలి సార్. అంటే లోకస్
లోకస్ ఆఫ్ ది పాయింట్ పి అంటే పి వద్ద బిందుపద సమీకరణం కావాలి సార్. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సార్, బిందుపద సమీకరణం కనుక్కోవాలంటే బిందుపదం మీద ఒక బిందువు మీరు తీసుకోవాలి సార్. బిందుపద సమీకరణం కనుక్కోవాలంటే మనకు బిందువు కావాలి. అంటే ఏ బిందుపద సమీకరణం కనుక్కుంటున్నామో ఆ బిందుపదం మీద ఒక బిందువు తీసుకోవాలి ఫస్ట్. అంటే లోకస్ కనుక్కోవాలంటే లోకస్ మీద ఉండే పాయింట్ తీసుకోవాలి సార్. దాన్నే మనం పి అంటాం సార్, పి అనుకుంటాం సార్. సో ఇలా అంటాం సార్ ఆన్సర్ సొల్యూషన్ పి ఎక్స్ వై అనేది బిందు పదం మీద ఒక బిందు అనుకోము, బిందు పదం మీద ఒక బిందువు అనుకోము. అంటే బిందు పదం అనుకోవాలంటే బిందు పదం బిందువు తీసుకోవాలి సార్, అందుకే తీసుకుంటాం. ఇంగ్లీష్లో అయితే let us take px, y is a point on the locus. అంటే లోకస్ మీద p అనేది ఒక బిందువు అనుకోమంటున్నారు సార్. let us take తీసుకోవాలి సార్. let us take px, y is a point on the locus. అంటే బిందు పదం కావాలంటే బిందు పదం బిందు తీసుకోవాలి, అదే px, y. ఇంగ్లీష్లో అయితే let us take the point p is a point on the locus. లోకస్ మీద పాయింట్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఆడ ఏం చూడు గివెన్ ద పాయింట్స్ ఇచ్చిన బిందువులు ఏమి చూడండి, ఇచ్చిన బిందువులు ఏంటి ఇచ్చిన బిందువులు ఏ 3,0 b -3,0. అంటే గివెన్ ద పాయింట్స్ ఆర్ గివెన్ ద పాయింట్స్ అలా వస్తాం. గివెన్ ద పాయింట్స్ ఆర్ గివెన్ ద పాయింట్స్ ఆర్ గివెన్ ద పాయింట్స్ ఆర్ a 3,0 b -3,0 గివెన్ ద పాయింట్స్. సో వాడు మనకే ఇచ్చాడు కండిషన్ ఇచ్చాడు నియమం. ఏంటి నియమం అంటే మీరు ఇచ్చేది ఏంటి, ఏ బిందువు నుండి ఇగో ఏ బిందువు నుండి పి బిందువు గల దూరం ఇగో పి బిందువు గల దూరం అంటే ఏ నుంచి పికి దూరము, ఏ నుంచి పికి దూరం వల్ల పి నుంచి ఏ దూరం ఉంటాయి సార్. ఏ నుంచి పికి దూరము మరియు పి నుంచి పికి దూరము అంటే పి నుంచి పికి దూరము రెట్టింపు అయితే 2 టైమ్స్ అయితే అన్నాడు సార్. అంటే ఏ నుంచి పికి దూరము పి నుంచి పికి దూరము రెట్టింపు అయితే అంటే ఏ నుంచి పికి దూరము ఏపీ అనేది పి నుంచి పి దూరానికి 2 టైమ్స్ ఎక్కువ 2 into ఏబి. తెలివి వాళ్ళు కండిషన్స్ జాగ్రత్తగా ఉన్నారు సార్. అడేమన్నాడు ఏ నుంచి పికి దూరము మరియు బి నుంచి పికి దూరానికి రెట్టింపు అన్నాడు. ఏ నుంచి పికి దూరము ఏబి, బి నుంచి పి దూరానికి అదే పి నుంచి పి దూరానికి రెట్టింపు అన్నాడు. రెట్టింపు 2 into b. ఇంగ్లీష్ మీడియం ఏమి ఇచ్చారు చూద్దా, ద డిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్ ఏ టు ది పాయింట్ బి, ఏ నుంచి పి డిస్టెన్స్ ఇగో ఏ నుంచి పి డిస్టెన్స్ ఈస్ ట్వైస్ అండ్ 2 టైమ్స్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్ పి టు బి, పి నుంచి బి అంటే పి నుంచి బి దూరం ఏ నుంచి పి దూరం డిస్టెన్స్ ఏ నుంచి పి డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ ట్వైస్ 2 టైమ్స్ the distance from P to D. So A is equals to 20 dB. This condition. This is called 1 on 1. Okay. Next condition. Squaring on both sides. Squaring on both sides అంటే ఇరువైపులా వర్గం చేయాలి. రాస్తాను చూడండి. Squaring on both sides అంటే ఏంటి, ఇరువైపులా వర్గం చేయాలి. ఆ ఇరువైపు వర్గం చేస్తే ఏమవుతుందో చూద్దాం. రాద్దాం చూడండి సార్. రాస్తాను చూడండి. ఇరువైపు వర్గం చేయాలి అంటే ఏమవుతుంది, ఇరువైపుల వర్గం చేసినప్పుడు స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్స్ చేసినప్పుడు దీనికి స్క్వేర్ చేయాలి, దీని మొత్తానికి స్క్వేర్ చేయాలి. దీన్ని స్క్వేర్ చేసినప్పుడు ఏబి హోల్ స్క్వేర్, మరి దీన్ని స్క్వేర్ చేస్తే మరి దీన్ని కూడా స్క్వేర్ చేయాలి మొత్తానికి అంటే 2 into pb की होल स्क्वायर
అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే ఇరువైపులు వర్గం చేయాలంటే దీనికి స్క్వేర్ చేయాలి, దీని మొత్తానికి స్క్వేర్ చేయాలి. అంటే ఇప్పుడు ఏపీ హోల్ స్క్వేర్ టూ పీబీ హోల్ స్క్వేర్ ఇక్కడ ఏమైపోతుందంటే ఏపీ హోల్ స్క్వేర్ ఏమైపోతుంది, ఇక్కడ ఏపీ స్క్వేర్. ఇక్కడ స్క్వేర్ చేసినప్పుడు దీనికి చేయాలి, దీనికి చేయాలి, 2కి స్క్వేర్ చేయాలి, పీబీకి స్క్వేర్ చేయాలి, అంటే 4 ఇంటూ పీబీ స్క్వేర్. దీన్నేమో ఈక్వేషన్ 2 అనుకున్నాం. దాన్ని సమీకరణం 2 అనుకున్నాం. అనుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఏపీ స్క్వేర్ కట్టాలి, అలాగే పీబీ స్క్వేర్ కట్టాలి. ఆ రెండు వేసేస్తే దానికి వచ్చారు. అంటే ఏపీ స్క్వేర్ కట్టాలి, అలాగే పీబీ స్క్వేర్ కట్టాలి. ఆ రెండు కట్టేసి వేసేది వేస్తే మళ్ళీ ఎక్కువ వచ్చారు. సో ముందు ఏపీ స్క్వేర్ కట్టాలి, ఏపీ స్క్వేర్ చూడండి. సో ఏపీ స్క్వేర్ కట్టాలి, ఏపీ ఎలా కడతాం? ఏపీ అంటే చేస్తాం, ఏపీ అంటే ఏ నుంచి పీకి డిస్టెన్స్, అదే కదా ఏపీ అంటే ఏ పాయింట్ నుంచి పీ పాయింట్కి డిస్టెన్స్. ఏ నుంచి పీకి డిస్టెన్స్ కడతాం చూడండి. ఇప్పుడు ఏ పాయింట్ ఏంటి? వాట్ ఈస్ ఏ పాయింట్? 3, 0. వాట్ ఈస్ పీ పాయింట్? x, y. డిస్టెన్స్ ఫార్ములా తెలుసా? వాట్ ఈస్ డిస్టెన్స్ ఫార్ములా? వాట్ ఈస్ డిస్టెన్స్ ఫార్ములా? ఏపీ దూరం, ఏపీ దూరం ఫార్ములా తెలుసా? ఏపీ దూరం డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. అదే కదా, ఏ పాయింట్ పీ పాయింట్ ఇస్తే డిస్టెన్స్, ఏపీ దూరం, ఏపీ డిస్టెన్స్ √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. మరి x1 అంటే ఏంటి, y1 అంటే ఏంటి, x2 అంటే ఏంటి, y2 తెలుసుకోవాలి, తెలుసుకోను. ఇదేమో x1, ఇది y1, ఇది x2, ఇది y2, అలా తీసుకుని వేశారు. సో ఏపీ ఈజ్ ఈక్వల్స్ టు x2 ఎంత, x2 అంటే x మైనస్ x1 ఎంత 3 హోల్ స్క్వేర్ ప్లస్ y2 ఎంత y మైనస్ y1 ఎంత 0 హోల్ స్క్వేర్. అలాగా ఫార్ములా వేసేయండి సార్, మనం తప్పించు. అలాగా ఆ x1 y1 x2 y2 వాల్యూస్ తీసుకెళ్ళి అలాగా ఆ ఫార్ములాని సబ్మిట్ చేసి ఓకేనా? అది చూసారా, ఏపీ ఈక్వల్ టు x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. x2 అంటే x మైనస్ x1 అంటే 3 హోల్ స్క్వేర్, y2 అంటే y మైనస్ y1 అంటే 0 హోల్ స్క్వేర్. చూడండి ఇప్పుడు చేస్తే చూడండి, ఏపీ ఈక్వల్ టు బాబు ఇది ఏ ఫార్ములా? a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా. ఈ మైనస్ b హోల్ స్క్వేర్ ఇదే ఫార్ములా, a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా. పక్కన రాయమంటే ఇక్కడ రాస్తాను సార్, ఇక్కడ రాస్తాను చూడండి, ఇక్కడ రాస్తాను పక్కన. a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా, a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. ఆ ఫార్ములా ప్రకారం మనం విడగొట్టింది. సో a ఇది b, a మైనస్ b హోల్ స్క్వేర్ అంటే ఏమైపోతుంది? ఇక్కడ a మైనస్ b హోల్ స్క్వేర్ అంటే ఏమైపోతుంది? a స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే మైనస్ 3 హోల్ స్క్వేర్ 9, b స్క్వేర్ అంటే 9, 3 స్క్వేర్ కాబట్టి మైనస్ 2. a అంటే ఇక్కడ x, b అంటే ఇక్కడ 3. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2 a అంటే x, b అంటే 3 ప్లస్ ఇక్కడ చూడరా y మైనస్ 0 y ని స్క్వేర్ చేస్తే y స్క్వేర్, y మైనస్ 0 y స్క్వేర్ చేస్తే y స్క్వేర్. సో ఇక్కడ ఏమవుతుందా, a ఈక్వల్స్ టు x స్క్వేర్ a ప్లస్ 9. ఇక్కడ చూడండి మైనస్ 2 3 ఎంత 6, 2 3 2 3 ఎంత 6, 6 x ఎంత 6x, 2 3 6x, 6 into x 6x అవుతుంది ప్లస్ y స్క్వేర్. ఇప్పుడు ఏమవుతుందంటే ఏపీ ఈజ్ ఈక్వల్స్ టు బాగా రాద్దాం, బాగా అంటే తెగ రాద్దాం, అన్ని బాగా రాద్దాం. ముందు x స్క్వేర్, తర్వాత y స్క్వేర్, తర్వాత x మైనస్ 6x, తర్వాత ప్లస్ 9.
ఇప్పుడు ఏం చేద్దంటే ఈ రూట్ పోవాలి కదా, ఏదైతే బాగా రాసుకున్నాం, ముందు x స్క్వేర్లు, తర్వాత y స్క్వేర్లు, తర్వాత x తర్వాత కాన్స్టెంట్ చేసుకోండి. తర్వాత ఈ రూట్ పోవాలి కదా, ఈ రూట్ పోవాలంటే ఈ వైపు వర్గం చేయాలి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఈ రూట్ పోవాలి కదా, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇరువైపులా వర్గం చేయగలం, ఇరువైపులా వర్గం చేయగలం. వర్గం రాయమని భావిస్తాను, ఇరువైపులా వర్గం చేయగలం. అప్పుడు ఏమైపోతుంది, ఇరువైపు వర్గం చేస్తే ఏమైపోతుంది, దీన్ని వర్గం చేయాలి, దీన్ని స్క్వేర్ చేయాలి, వర్గం చేయాలి అంటే ఏపీ హోల్ స్క్వేర్. దీన్ని వర్గం చేస్తే ఏపీ హోల్ స్క్వేర్ కదా, దీన్ని వర్గం చేయాలి. రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 9 దీన్ని వర్గం చేయాలి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే ఎంత వర్గం చేయాలి, ఎంత వర్గం చేయాలి. ఈ వర్గానికి దీనికి పోతాం. అప్పుడు ఏం మిగిలింది, ఇంకా ఏపీ స్క్వేర్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 9. ఇది మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఇది ఏ పాయింట్ A3, 0, ఇది B పాయింట్ x, y. ఏపీ డిస్టెన్స్ ఫార్ములా, ఏపీ డిస్టెన్స్ ఫార్ములా ఏంటి, దూరం ఫార్ములా రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. మరి x2 అంటే ఏంటి, y2 అంటే ఏంటి, x1 అంటే ఏంటి, y1 అంటే ఏంటి, ఆ వాల్యూస్ అలా తీస్తాం. ఏపీ ఈక్వల్స్ రూట్ ఆఫ్ x2 అంటే x మైనస్ x1 అంటే 3 x మైనస్ హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే y మైనస్ y1 అంటే 0 సో హోల్ స్క్వేర్. ఫార్ములా ఇది a మైనస్ b హోల్ స్క్వేర్. तो a minus equals to a square plus b square minus 2ab. This a minus equals to formula. So a is equals to root a square ante a into x square, b into 3, a square ante x square, b square ante 3 square 9 minus 2 a into x, b into 3 plus y minus 0 y square. So a is equals to x square plus 9 minus 2 3 anta 6 into x 6x plus y square. So a is equals to root మళ్ళీ ఇవన్నీ బాగా రాసుకోవాలంటే ముందు x స్క్వేర్ y స్క్వేర్ బాగా రాసుకోండి. ఆ x స్క్వేర్ ముందు, తర్వాత y స్క్వేర్, తర్వాత x, తర్వాత కాన్స్టెంట్ అంటాం. ఈ రూట్ పోవాలి కదా, ఈ రూట్ పోవాలంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఇరువైపు వర్గం చేయగలం. ఇరువైపు వర్గం చేయాలంటే దీనికి వర్గం చేయాలి, దీనికి మొత్తం వర్గం చేయాలి. దీన్ని వర్గం చేశాను, దీన్ని వర్గం చేశాను. ఈ వర్గానికి రూట్ పోయింది మిగిలిపోయింది. ఇదేమో ఏపీ స్క్వేర్ సార్. నెక్స్ట్ ఏంటంటే ఇది ఏపీ స్క్వేర్ కలిసారు. నెక్స్ట్ పీబీ స్క్వేర్ కదా, నెక్స్ట్ ఏంటి పీబీ స్క్వేర్ చూద్దాం. పీబీ కదా సార్, బాగా రాసుకోవాలి సార్. పీ అంటే ఏంటి, ఇక్కడ x, y. బి అంటే ఏంటి, ఇక్కడ -3, 0. పీ అంటే x, y, బి అంటే -3, 0. అక్షరాలు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. నెక్స్ట్ డిస్టెన్స్ ఫార్ములా రాద్దాం సార్. పీబీ అంటే దూరం ఫార్ములా. దూరం ఫార్ములా తెలుసు కదా ఏంటి, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇదే కదా ఫార్ములా, అందులో x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇందులో x1 అంటే దిస్ ఈజ్ x1, ఇది y1, ఇది x2, ఇది y2. అలా తీసుకెళ్ళి బేసిక్. therefore pb is equals to root of x2 అంటే -3 minus x1 అంటే x whole square plus y2 అంటే 0 minus y1 అంటే y whole square. x2 అంటే -3 minus x1 అంటే x -3 minus x whole square plus y2 అంటే 0 minus y1 అంటే y whole square. Okay, so pb is equals to root of చాలా జాగ్రత్తగా సార్. ఏంటంటే ఇక్కడ చూడండి రూట్, ఈ లోపల చూసారా ఇక్కడ -3 ఉంది, ఇక్కడ -x ఉంది, ఇది -3 -x కదా. అందుకే ఈ రెండింటిలో మైనస్ కామన్ తీసేయండి.
ఇది చాలా జాగ్రత్తగా మైనస్ 3 మైనస్ ఎక్స్. సో ఈ మైనస్ 3 మైనస్ ఎక్స్ మైనస్ కావాలి అంటే మైనస్ కామన్ అంటే 3 ప్లస్ ఎక్స్ ఈ స్క్వేర్ కామన్ పెట్టుకోండి. ఈ స్క్వేర్ ఏం చేస్తే స్క్వేర్ కూర్చోం స్క్వేర్ కామన్ నేను ఈ మైనస్ 3 కి మైనస్ ఎక్స్ కి ఇలా మైనస్ కామన్ తీస్తాను. సో మైనస్ 3 మైనస్ ఎక్స్ మైనస్ కామన్ తీసాను. సో 3 ప్లస్ ఎక్స్ స్క్వేర్ తిరిగి ఇచ్చేది ప్లస్ ఇక్కడ చూసా 0 మైనస్ వై 0 మైనస్ వై మైనస్ వై హోల్ స్క్వేర్. సో bb is equals to root over ఈ స్క్వేర్ దీనికి చెప్తుంది అంటే మైనస్ కి చెప్తుంది ఈ లోపల 3 ప్లస్ ఎక్స్ కి చెప్తుంది. సో మైనస్ బి స్క్వేర్ చేస్తే అయిపోతే మైనస్ స్క్వేర్ అయిపోతుంది ప్లస్ అయిపోతుంది ప్లస్ ఈ 3 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ ఈ స్క్వేర్ మైనస్ కి చెప్తుంది వై కి చెప్తుంది మైనస్ స్క్వేర్ చేస్తే అయిపోతుంది ప్లస్ అయిపోతుంది ప్లస్ వై స్క్వేర్ ఇప్పుడు ఏమైపోతుందంటే bb is equals to root over ఇదే ఫార్ములా తెలుసా ఇదే ఫార్ములా a plus b whole square ఫార్ములా తెలుసా a plus whole square చెప్పండి a plus whole square ఫార్ములా a square plus b square plus bab a plus b whole square ఫార్ములా a square plus b square plus 2ab కదా. చూడండి a square అంటే 3 స్క్వేర్ అంటే 9 b స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ 2 a అంటే 3 b అంటే x ప్లస్ 5 స్క్వేర్. చూసారా a స్క్వేర్ 3 స్క్వేర్ 9 b స్క్వేర్ x స్క్వేర్ ప్లస్ 2 a అంటే 3 b అంటే x ప్లస్ 5 స్క్వేర్. సో pb is equals to root over ఎంత వచ్చింది 9 ప్లస్ x స్క్వేర్ 2 3 ఎంత 2 3 6 6 into x 6x 2 3 6 6 into x 6x plus 1 square. ఇప్పుడు కొంచెం బాగా రాసుకోండి నీట్గా కొంచెం బాగా రాద్దాం. సో pb is equals to root over ముందు ఏం రాస్తాం x స్క్వేర్ తర్వాత y స్క్వేర్ తర్వాత 6x x తర్వాత 9 ఈ రూట్ పవర్ అంటే ఇరువైపులా వర్గం అప్లై చేయాలి ఇరువైపులా వర్గం చేయగలరు అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ pb కి స్క్వేర్ హోల్ స్క్వేర్ రూట్ ఓవర్ x square plus y square plus 6x plus 9 దీనికి హోల్ స్క్వేర్. ఎందుకంటే ఇరువైపు వర్గం చేయగా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ కాబట్టి pb కి దీనికి స్క్వేర్ చేయాలి దీని మొత్తానికి స్క్వేర్ చేయాలి అప్పుడు స్క్వేర్ కొట్టుకుపోతుంది అప్పుడు ఏం మిగులుతుంది pb స్క్వేర్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ కొట్టుకుపోతే ఏమవుతుంది x square plus y square plus 6x plus 9 ఇదైతే pb స్క్వేర్ ఇందాక ps ఇది ab స్క్వేర్ అంటే ps స్క్వేర్ కట్సాం లేదా pb స్క్వేర్ కట్సాం. ఓకే ఇప్పుడు మనకి ఈక్వేషన్ 1 ఉంది కదా ఆ ఈక్వేషన్ 1 తీసుకొని లెక్కించాలి. ఇప్పుడు ఏంటంటే ఇది మనం ps స్క్వేర్ కట్టాం అంటే ab స్క్వేర్ pb స్క్వేర్ కట్టాం ఈ రెండు తీసుకున్న ఈక్వేషన్ ఉంది కదా ఏంటి ps స్క్వేర్ ఈక్వల్స్ టు 4 into pb స్క్వేర్ ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఒకటవ సమీకరణం ఉంది అందులో వేసిస్తే మనకు లెక్క ఆన్సర్ వచ్చేది అనమాట. కొంచెం చూడండి జాగ్రత్త. సో ఇప్పుడు ఏంటంటే ఏపీ స్క్వేర్ పీబీ స్క్వేర్ వచ్చింది కదా ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఒకటవ సమీకరణం నుండి చూద్దాం. from equation 1 from equation 1
చెప్పండి ఈక్వేషన్ 1 ఏం చెప్తాను రాసాడు ఈక్వేషన్ 1 ఏంటి PA స్క్వేర్ ఈక్వల్స్ టు 4 ఇంటూ PB స్క్వేర్ ఇదే అవసరం PA స్క్వేర్ ఈక్వల్స్ టు 4 ఇంటూ PB స్క్వేర్ దేని PA స్క్వేర్ ఎంత ఇదిగో ఇది PA స్క్వేర్ నా AP స్క్వేర్ ఒకటే PA స్క్వేర్ ఎంత x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ minus 6x plus 9 is equals to 4 into PB square है what is PB square x square plus y square plus 6x plus 9 from equation 1 में PA square PB square वैसा ओके चेक कर देना चलो so x square plus y square minus 6x plus 9 is equals to దీని 4 తో గుణించండి 4 తో మల్టిప్లికేషన్ చేసేయండి 4 తో మల్టిప్లికేషన్ 4 x square 4x square 4 to y square 4y square 4 ఆరు 24 4 into 6 24 24x 4 9 4 9 36 అంటే ఏదో 4 దీని మొత్తం గుణించాలి సార్ 4 x square plus 4 y square plus 4 x plus 4 36 ఇప్పుడు ఏం చేస్తుంటే ఇదంతా అటు పట్టుకెళ్ళిపోయింది ఈ x స్క్వేర్ ని y స్క్వేర్ ని మైనస్ 6x ని 9 ని ఇవన్నీ అటు పట్టుకెళ్ళిపోయింది అంటే చూద్దాం 4x స్క్వేర్ ప్లస్ 4y స్క్వేర్ ప్లస్ 24x ప్లస్ 36 అటు పట్టుకెళ్ళిపోతే మైనస్ x స్క్వేర్ అటు పట్టుకెళ్ళిపోతే మైనస్ y స్క్వేర్ అటు పట్టుకెళ్ళిపోతే మైనస్ 6 అటు వెళ్తే ప్లస్ 6 అయింది ప్లస్ 6x ప్లస్ 9 అటు వెళ్తే మైనస్ 9 ఈక్వల్ టు 0 4x స్క్వేర్ ఇది 4x స్క్వేర్ ఇది మైనస్ x స్క్వేర్ 4 మైనస్ 1 ఎంత 3x స్క్వేర్ 4y స్క్వేర్ ఇది మైనస్ y స్క్వేర్ అంటే 4 వాటికి ఎంత 3y స్క్వేర్ ఇదేంటిది 24x ఇది 24x ఇది 6x ప్లస్ ప్లస్ 10 24 ప్లస్ 6 30x నెక్స్ట్ ఇది కాన్స్టెంట్ 36 ఇది 9 36 ప్లస్ 36 మైనస్ 9 36 9 ఎంత 36 9 ఎంత 16 9 7 ప్లస్ 27 అదేవిధంగా చూసారు కదా 4x స్క్వేర్ మైనస్ x స్క్వేర్ అంటే 3x స్క్వేర్ 4y స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ 24x ప్లస్ 6x కరెక్ట్ ఎంత 30x 36 మైనస్ 9 ప్లస్ 27 ఓకే చూడండి ఎంత మూడుతో పోతుంది ఎంత మూడుతో డివైడ్ చేసేసి అంటే ఇరవై మూడుతో వాయించండి దీని మూడుతో వాయించండి దీని మూడుతో వాయించండి ఇచ్చిపోటు మూడుతో వాయించండి ఇచ్చిపోటు మూడుతో వాయించండి అంటే ఏమైపోతుంది కదా అంటే మూడుతో పోతే అంతా కూడా అర్థమైందా ఎందుకంటే 3 కామన్ 3 తీస్తే అయిపోతుంది కదా x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ 3 బదులు 1x 3 9 ఇది ఈ వద్ద దీనికో సమీకరణం ఇది ఈ వద్ద బిందు పద సమీకరణం ఇట్ ఈస్ ఎ లోకస్ of the point P so very most important sums ఇలా చేయాలి సార్ మీరు లోకస్ సమ్స్ ఐ మీన్ బిందు పదం మీద సమ్స్ ఇలా ప్రాక్టీస్ చేయాలి సార్ ఎంత బాగా నీటికి రావాలి ప్రతి సమ్ కూడా సరే నేర్చుకోండి